జూలై కంప్లీట్ అయిపోయింది. సమ్మర్ నుంచి సరైన హిట్ లేక డిసప్పాయింట్ అయిన ఆడియన్స్ కి లెనిన్, చెన్నై లవ్ స్టోరీ లాంటి సినిమాలు కాస్త రిలాక్సేషన్ ఇచ్చాయి. వీటికి తోడు ఆగస్టులో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ పెద్దవే కావడంతో ఇక ఎంటర్టైన్మెంట్ మ్యారథాన్ రెడీ అనుకుంటున్నారు జనాలు. మరి ఆగస్టులో వారం వారం రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలేంటో చూద్దాం. సమ్మర్లో సినిమా చూద్దామంటే సరైన సినిమా లేదు. స్టార్ల సినిమాలకు అసలు అడ్రస్సే లేదు. కానీ అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ అంతా ఆగస్టులోనే రెడీ అవుతోంది. ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు వరుస పెట్టి ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో మోస్ట్ హిలేరియస్ ఇంట్రెస్టింగ్ మూవీగా థియేటర్లకు వస్తోంది కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో వరుణ్ తేజ్ హీరోగా హర్రర్ కామెడీ ఎంటర్టైనర్గా ఆగస్టు 7న కొరియన్ కనకరాజు రిలీజ్ అవుతోంది. ఇక ఆగస్టు సెకండ్ వీక్ ఇండిపెండెన్స్ డే సీజన్లో ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజ్ అవుతోంది. తమిళ స్టార్ హీరో సూర్య, తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న విశ్వనాథన్ అండ్ సన్స్ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే ఫుల్ హైప్ తెచ్చేస్తున్నాయి. ఆగస్టులో ప్రతి వారం డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఫస్ట్ 2 వారాలు కామెడీ, ఫ్యామిలీ, లవ్ ఓరియంటెడ్ అయితే థర్డ్ వీక్ మాత్రం ఎమోషనల్ యాక్షన్ మూవీ రాబోతోంది. రవితేజ హీరోగా, శివ నిర్వాణ డైరెక్షన్లో ఇరుముడి సినిమా తెరకెక్కుతోంది. ఆగస్టు 21న థియేటర్లకు వస్తున్న ఈ మూవీలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రవితేజ సినిమాలకు కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఉండబోతోంది ఇరుముడి మూవీ. ఇక ఆగస్టు 28న ఆగస్టులో రిలీజ్ అయిన సినిమాలన్నింటినీ మర్చిపోయేలా చేయడానికి బ్యాడ్ బాయ్ క్యారెక్టర్లో వస్తున్నాడు యష్. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో యష్ చేస్తున్న టాక్సిక్ మూవీ ఆగస్టు లాస్ట్ వీక్లో థియేటర్లకు వస్తోంది. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా బోల్డ్గా తెరకెక్కుతున్న టాక్సిక్లో యష్తో పాటు నయనతార, కియారా అద్వానీ లాంటి స్టార్ హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నారు. ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ మీద పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలున్నాయి. ఇలా ఆగస్టులో ప్రతి వారం ఇంట్రెస్టింగ్ సినిమాలతో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ రెడీ అవుతోంది.